ఇయాల రేపు మనసొంటి మనుషుల జీవన శైలిలో వచ్చిన మార్పులు చేపట్టి జుట్టు రాలిపోవడం అనేది మస్తు కామన్ అయిపోయిందిలా. పెరుగుతున్న టెన్షన్లు, తిరుగుతున్న వాతావరణం, అడ్డదినమైన తిండి, అడ్డగోలు పని, చేతికి రాని సంపాదన, కంటికి సక్కలేని నిద్ర. ఇక 30 ఏళ్ళు రాకముందే బట్టతల అద్దన్న అత్తుంది. అదేందో గాని 99% మంది మగోళ్ళకే అత్తుంది మరి బట్టతల. ఇక గిసొంటి బట్టతలు ఉన్న వాళ్ళకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక పెద్ద వరం అనే చెప్పాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే రాలిపోయిన జుట్టును మళ్ళా పర్మనెంట్ గా మొలిపిస్తారు అన్నట్టు. సామాన్యుల నుంచి మొదలుపెట్టి సెలబ్రిటీల దాకా ఈ పద్ధతిలా తమ బట్టతలకు జుట్టును అయితే మొలిపించుకుంటున్నారు. ఇక ఈ ట్రాన్స్ప్లాంటేషన్ రంగంలో టర్కీ దేశం నెంబర్ 1 ఉన్నదట. ఆల్రెడీ అద్దెకరం జుట్టు ఊడిపోయిన వాళ్ళు ఇప్పుడిప్పుడే కొద్దిగా పోతున్నోళ్ళు కూడా దేశానికి క్యూ కడుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతుంది. ఇప్పటిదాకైతే నెత్తి మీద ఎంటికలు మొలిపించడానికి టర్కీ అనే దేశం దునియా మొత్తంలోనే 1 నెంబర్ స్థానంలో ఉన్నదట. బాగా అగ్గోసగ్గోలనే ఇక్కడ ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ అసొంటి ఏ దేశంలో అయినా కనీసం $12,000 ఖర్చు అవుతుంది ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కు. కానీ టర్కీ దేశంలో అయితే మొత్తం కలిపి $4,000తోనే మొత్తం పని అయిపోతుందట. ఇక ఇటీవల కాలంలో టర్కీ దేశంకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం పోయేటోళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. 10, 100 కాదుల్లో వేల సంఖ్యలో అయితే జనాలు అక్కడికి పయనమైపోతుండ్రు. ఇక నెట్టింట తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ఏంటి ఇంతమంది జుట్టు మొలిపించడానికి గంత దూరం పోతుర్రా అని ఆశ్చర్యపోతారు. ఏకంగా ఒక విమానం నిండా బట్టతలతో ఉన్న పబ్లిక్ అయితే పోతుర్రు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు ఇది టర్కీస్ ఎయిర్లైన్స్ కాదు, ఇది టర్కీస్ హెయిర్ లైన్స్ అనుకుంటా సోషల్ మీడియాలో సెటర్లు ఎత్తుర్రు. కేవలం విమానంలోనే కాదు, టర్కీ సందుగొందుల పుంట ఎక్కడ చూసినా బట్టతలే కనబడుతుర్రట. ఏదేమైనా నెత్తివిన కొన్ని ఎంటికలు ఊడిపోగానే అద్దెకరం పొలం అమ్ముడుపోయింది అన్నట్టు ఫీల్ అయ్యకుండా బాధపడేటోళ్లకు ఈ టర్కీ దేశం అయితే మంచి సలవతులు చేసి నెత్తి మీద జుట్టును మొలిపిస్తుందట. ఎక్కతక్క ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లతోని అగ్గోసగ్గో రేట్లనే ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుందట.